హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గము నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేగా సుజనా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 ప్లేస్లో నిలవడం ఏ విధంగా చూస్తున్నారు మీరు? అంటే మా ప్రజలందరూ బాగా సహకరించారు. మా సుజనా మిత్ర వాళ్ళు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ స్టాఫ్ కానీ అందరూ కూడా బాగా సహకరించారు. మేము ఎమ్మెల్యేగా చేసిన పనల్లా ప్రజల మానాన వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వరకే చేసాం. దాంతో సంతోషంగా ఉన్నారు. తర్వాత ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాలా సహకరించి సిఎంఆర్ఎఫ్ కానీ ఇంకోటి కానీ అన్నిటికీ చేయటం వలన వచ్చింది. అది ఓన్లీ గవర్నమెంట్ ఇండికేటర్స్ మీద రావటమే కానీ ఒక ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ కాదు అది. యాక్చువల్గా ఎమ్మెల్యేగా ఇంకా నీకు చేయవలసిన చాలా ఉన్నాయి. మా కాన్స్టిట్యున్సీలో నో దందా నో చందా అనే నినాదంతో మాత్రం మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే మేము కూడా చూసాం అక్కడ కొన్ని రిపోర్టర్స్గా ఒక సుజనా ఫౌండేషన్ తరపున కొన్ని కార్యక్రమాలు అక్కడ వాలంటీర్స్ని పెట్టి చేస్తూ ఉన్నారు. దీని పట్ల దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎలా చేస్తే బాగుంటుంది అనుకోవచ్చా? డెఫినెట్గా ఎమ్మెల్యేలకి సుజనా ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న దాంట్లో ఇంకా అనేక సంవత్సరాల నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటున్నాం మేము. నేను యాజ్ ఎమ్మెల్యేగా నేను దిశ నిర్ణయించి చెప్తా ఉన్నాను. డెఫినెట్గా దాంట్లో ఉన్న అందరూ అసోసియేట్స్ స్టాఫ్ కానీ ఎవరైనా కానీ అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. రోజు పొద్దుంచి సాయంత్రం దాకా అక్కడ కూర్చోవడం ముఖ్యం కాదు. మనకు డెలివరీ కావాలి. ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, ప్రజల కోసం నా ఉద్దేశం ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఇప్పటి వరకు చేసింది ఆవగింజంతా, చేయవలసింది అడుగంత ఉందని ఇంకా చాలా ఉంది. మా నియోజకవర్గం చిన్నదైనప్పటికి కూడా దుర్భర పరిస్థితుల్లో ఉందంటే లోయెస్ట్ దీంట్లో ఉంది. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా విజయవాడ సిటీ అని పేరే. కానీ కొండ మీద ప్రాంతాల వాళ్ళకి పర్టికులర్గా ప్రెగ్నెంట్ ఉమెన్ పైనుంచి కిందకి రావడానికి కానీ, ఎవరన్నా సిక్ పేషెంట్స్ తీసుకురావడానికి కానీ ఏదైనా ఫెసిలిటీ చేయాలని చెప్పి డిజైన్ చేపిస్తున్నాను. ఏదో సొల్యూషన్ ఇస్తాను. అంటే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మీ బీజేపీ తరపున మీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? వైసీపీ తీరుని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతామని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదమ్మా. నేను అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళని నేను చూడలేదు. కాబట్టి నేనేమి వాళ్ళ మీద కామెంట్ చేయలేను. వాళ్ళు వచ్చి ఏదన్నా చేస్తే ఎలా ఉంది అని చెప్పొచ్చు. ఇకపోతే కూటమి ప్రభుత్వం కాబట్టి ఇంకా వ్యూహాలు ఏమి ఉండవు. ఒకటే వ్యూహం. చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యూహం పెడితే అదే వ్యూహం. అది అంటే ప్రజలందరూ ఎన్నుకున్న ఎమ్మెల్యేలు వాళ్ళు. ప్రభుత్వం నుంచి నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ బాధ్యతా రాహిత్యంగా ఇలా అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు? అది ఆ ప్రశ్న మీరు వాళ్ళని అడిగితే మంచిదమ్మా. నేనైతే బాయ్కాట్ చేయట్లేదు కదా. వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళని అడగండి. నేను చెప్పలేను వాళ్ళ గురించి. మీ నియోజకవర్గానికి సంబంధించి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయని మీరు భావిస్తున్నారు సార్ ప్రధానంగా? మా నియోజకవర్గాన్ని అదే చెప్పాను కదా ఇందాక, చేయవలసింది ఇంకా అడిగంత ఉంది. చాలా ఒక రిక్వైర్మెంట్గా చాలా ఉన్నాయి. వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్లాలంటే ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో మేము 10%లో ఉండుంటాం. ఇంకా 90% చేయాలి. మంచిది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికీ నా నియోజకవర్గానికి కేవలం 10% మాత్రమే చేశానని చెప్తున్నారు. ఇంకా 90% నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే 175 నియోజకవర్గాలకి ర్యాంకింగ్ ఇస్తే దాంట్లో పశ్చిమ మొదటి స్థానంలో ఉంటే రెండో ప్లేస్లో చూసుకున్నట్లయితే గాజువాక ఉంది, మూడో స్థానంలో కాకినాడ ఉంది, నాలుగో స్థానంలో విజయవాడ తూర్పు ఉంది, ఐదో స్థానంలో బాలకృష్ణ నియోజకవర్గమైనటువంటి హిందూపురం ఉంది, 10వ స్థానంలో పిఠాపురం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నియోజకవర్గాల వారీగా ర్యాంకింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.